హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం నేను ఎంతో సంతోషంగా ఎంతో తృప్తిగా జరిగింది. వరలక్ష్మి వ్రతం ఎంత ఆడంబరంగా చేస్తామని కాదు, ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో అనేది ముఖ్యం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవార రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఒకవేళ ఆ రోజున కుదరని పక్షంలో మిగతా శుక్రవారాల్లో ఒక రోజున చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మాకు కలశం ఆచారం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. కలశం ఆచారం లేని వాళ్ళు, శ్రావణ మాసం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. మనం ఇల్లు కూడా కలకలలాడుతూ నీటుగా ఉండాలి. శ్రావణ శుక్రవారం వచ్చింది అంటే ఇల్లు దేవాలయంగా కనిపించాలి. ఇంటి ముందు వాకిలి నిండుగా అలంకరించుకోవాలి. వాకిలిని చూస్తే అమ్మవారు ఇంట్లో అడుగు పెడుతుంది అంటారు. అందుకే వాకిలిని నిండుగా అలంకరించుకోవాలి. గడపలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టాలి. ఆ తరువాత ఇంట్లో మన అమ్మవారికి కావలసిన నైవేద్యాలను ప్రిపేర్ చేసుకో. అమ్మవారికి మనం ఏమైతే సమర్పించాలి అనుకుంటున్నామో అన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రశాంతంగా పూజ మొదలు పెట్టాలి. ఒకవేళ మనకు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చండి. దీనికి ఆచారం అంటూ ఏమీ ఉండదు. మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒకవేళ కలశం పెట్టుకోవడం ఆచారం లేదు అనుకుంటే కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లేదా మేము వరలక్ష్మి వ్రతం చేయలేము అసలు అనుకుంటే వాళ్ళు కూడా పూజా మందిరంలో అమ్మవారిని పూజించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించవచ్చు. అలాగే బట్టలు కూడా పెట్టుకోవచ్చు. మనం పీట పెట్టుకున్నామంటే ఆ అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా అమ్మవారి ధ్యాసలో ఉంటాము. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.